రైట్. సో, లాస్ట్ క్లాస్‌లో మనకి ఇన్సర్ట్‌లో పిక్చర్స్, షేప్స్, ఐకాన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈరోజు స్మార్ట్ ఆర్ట్స్ గురించి చూద్దాం. సో, స్మార్ట్ ఆర్ట్స్ యొక్క యూజ్ ఏంటి అంటే, అసలు స్మార్ట్ ఆర్ట్స్‌లో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత స్మార్ట్ ఆర్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి లిస్ట్, ఓకే, ప్రాసెస్, సైకిల్, ఓకే, హైరార్కీ, నెక్స్ట్ రిలేషన్‌షిప్స్, మ్యాట్రిక్స్, పిరమిడ్, ఓకే. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా! ఈ డిఫరెంట్ టైప్స్ స్మార్ట్ ఆర్ట్స్‌ని మనము అవసరాన్ని బట్టి వాడుకుంటాం. ఎందుకు స్మార్ట్ ఆర్ట్స్ యొక్క యూజ్ ఏంటి అంటే, జనరల్‌గా ఇక్కడికెళ్ళిన తర్వాత చూడండి, మన దాంట్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్టూడెంట్స్ అని ఒక హెడ్డింగ్ ఉంది. దాని కింద మనకి కంప్లీట్‌గా ఆ నేమ్స్ అనేది లిస్ట్ అయి ఉన్నాయి. అంటే ఇది జనరల్ ఫార్మాట్‌లో మనము డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు యూజ్ చేసే విధానం ఇది. సేమ్ ఇదే డాటాని, ఇదే కంటెంట్‌ని ఒక గ్రాఫికల్‌గా యూజర్‌కి అర్థమయ్యే కొంచెం అట్రాక్టివ్‌గా ఉండడానికి స్మార్ట్ ఆర్ట్స్ వాడతాం. సేమ్ ఇదే కాన్సెప్ట్‌ని మనం స్మార్ట్ ఆర్ట్స్ వాడితే ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఫస్ట్ ఎంటర్ పే చేసిన తర్వాత ఇక్కడ స్మార్టర్‌లోకెళ్ళే కంటే మనకు హెడ్డింగ్స్ కావాలి కదా! హెడ్డింగ్ అయితే మనము మాన్యువల్‌గానే టైప్ చేయాలి. లేదు అనుకుంటే ఇదే ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఇక్కడ టెక్స్ట్ అనే గ్రూప్ ఉంది చూడండి. టెక్స్ట్ అనే గ్రూప్‌లో ఇక్కడ ఏ లెటర్ కనబడుతుందా దీన్ని మనం వర్డ్ ఆర్ట్ అంటాం. వర్డ్ ఆర్ట్ ఎందుకు వాడతాము అంటే ఏదైనా హెడ్డింగ్స్ లాంటివి తీసుకోవాలన్నప్పుడు వర్డ్ ఆర్ట్ వాడుకోవచ్చు. ఏదైనా ఒక టెక్స్ట్ అనేది ఒక గ్రాఫికల్‌గా మీరు టైప్ చేసి డిజైన్స్ ఏమైనా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు వర్డ్ ఆర్ట్ వాడొచ్చు. ఈ వర్డ్ ఆర్ట్ సెలెక్ట్ చేసుకొని నేను ఇందులో ఒక ఏదైనా ఒక స్టైల్‌ని చూజ్ చేసుకుంటున్నాను. బెటర్‌గా ఉండేది మనకి బ్లాక్ తీసుకుందాం. రైట్. సో, ఈ బ్లూ. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఓకే, ఆఫీస్ స్టూడెంట్స్. రైట్. దీంట్లో మనకిక్కడ సైజు బోల్డ్, ఇటాలిక్ కనబడుతుంది. సో, సెలెక్ట్ చేసుకొని మీకు బోల్డ్ కావాలంటే బోల్డ్, సైజ్ ఎంత కావాలో సైజ్ నేను సైజ్ 24 పెడుతున్నాను. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్టూడెంట్స్ అనేది ఇక్కడ ఒక హెడ్డింగ్ లాగా వచ్చింది. బట్ మనకిక్కడ షాడో ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడండి. వీటిని కొంచెం మనం మార్చాలి. కొంచెం యూజర్‌కి అట్రాక్టివ్‌గా ఉండడానికి ఆ షాడో ఎఫెక్ట్ తీసేస్తే బెటర్. నేను ఈ వర్డ్ ఆర్ట్‌ని ఇన్సర్ట్ చేయకంటే ముందు మీకు చూడండి నేను అన్‌సెలెక్ట్ చేశాను. హెల్ప్ వరకు మాత్రమే ట్యాబ్స్ ఉంటాయి. ఎప్పుడైతే వర్డ్ ఆర్ట్ సెలెక్ట్ చేసుకుంటారో వర్డ్ ఆర్ట్ అనేది సెపరేట్‌గా మీకు ఒక ట్యాబ్ ఓపెన్ అయింది. ఇప్పుడు అది దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ తర్వాత చేస్తాను. ప్రెజెంట్ అయితే షాడోస్ మొత్తం రిమూవ్ చేస్తున్నాను. షాడోస్ రిమూవ్ చేశాను. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్టూడెంట్స్ అని ఒక హెడ్డింగ్ వచ్చింది. నెక్స్ట్ దాంట్లో ఏముంది మనకి ఈ పర్సన్స్ నేమ్ అనేది కావాలి. కానీ రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా ఒక డిజైన్ లాగా తీసుకొని సేమ్ అదే డాటాని మనం ప్రెజెంట్ చేయాలి. సో, దానికోసం స్మార్ట్ ఆర్ట్ వాడాలి. ఇన్సర్ట్‌లో ఇప్పుడు స్మార్ట్ ఆర్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత, ఇప్పుడు నేను చూజ్ చేసుకున్న డాటాకి ఇక్కడున్న స్మార్ట్ ఆర్ట్‌లో ఏది సూటబుల్ అవుతదో ఆ స్మార్ట్ ఆర్ట్‌ని మీరు చూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి లిస్ట్ ఉంది, ప్రాసెస్ ఉంది. మన దగ్గర ఉంది డాటా అనేది లిస్ట్ రూపంలో ఉంది కాబట్టి లిస్ట్ అనే స్మార్ట్ ఆర్ట్ అనేది తీసుకుంటున్నాను. ఇందులో ఈ లిస్ట్‌లోనే మళ్ళీ డిఫరెంట్ స్టైల్స్. మీ ఇష్టం ఏది మీకు కన్వీనియంట్‌గా ఉంటే ఆ స్మార్ట్ ఆర్ట్‌ని చూజ్ చేసుకొని నేను ఇక్కడ ఒక స్మార్ట్ ఆర్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఓకే పైన ప్రెస్ చేయండి. నేనింకా ఓకే ప్రెస్ చేయలేదు. ఒకసారి ఈ స్మార్ట్ ఆర్ట్ ఇన్సర్ట్ చేయకంటే ముందు మీరు మెనూ ట్యాబ్‌ని చూడండి. ఇక్కడ మెనూ బార్‌ని చూడండి. లాస్ట్ ట్యాబ్ వచ్చేసి హెల్ప్ ఉంది. ఎప్పుడైతే స్మార్ట్ ఆర్ట్ ఇన్సర్ట్ చేస్తానో, ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రాగా కొన్ని ట్యాబ్స్ వస్తాయి. మనం లాస్ట్ క్లాస్‌లో పిక్చర్ ఇన్సర్ట్ చేసినప్పుడు వచ్చినాయి. షేప్ తీసుకున్నప్పుడు, ఐకాన్ తీసుకున్నప్పుడు కొత్త ట్యాబ్స్ ఎందుకొచ్చాయంటే మీరు తీసుకున్న ఐకాన్స్‌ని ఎడిట్ చేసుకోవడం, పిక్చర్‌ని ఎడిట్ చేసుకోవడం. సేమ్ అలానే ఇక్కడ కూడా స్మార్ట్ ఆర్ట్ సెలెక్ట్ చేసుకొని, ఒక స్టైల్‌ని చూజ్ చేసుకొని, ఓకే పైన క్లిక్ చేస్తే స్మార్ట్ ఆర్ట్ ఇన్సర్ట్ అవుతూ దానితో పాటు కొత్తగా మనకి స్మార్ట్ ఆర్ట్ డిజైన్ అండ్ ఫార్మాట్ అనే ట్యాబ్స్ కూడా ఓపెన్ అవుతవి. అది ఎప్పుడైతే మీరు స్మార్ట్ ఆర్ట్ అనేది యాక్టివేట్‌లో ఉంటదో అప్పుడు మాత్రమే అవి మనకి డిస్‌ప్లే అవుతవి. నేనిప్పుడు ఇక్కడికొచ్చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్టూడెంట్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాను? ఇన్సర్ట్‌లో వర్డ్ ఆర్ట్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే వర్డ్‌ని సెలెక్ట్ చేసుకుంటే నాకు పైన మళ్ళీ ఏం ట్యాబ్ వస్తుంది? వర్డ్ ఆర్ట్ అనే ట్యాబ్. ఇదే ఇక్కడ ఒకవేళ మీరు స్మార్ట్ అని సెలెక్ట్ చేసుకుంటే స్మార్ట్ ఆర్ట్ డిజైన్ అండ్ ఫార్మాట్ అనే ట్యాబ్స్ వస్తాయి. ఇలా మీరు తీసుకున్న దాన్ని మీరు డిజైన్ చేసుకోవడానికి ఈ ట్యాబ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో సేమ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్టూడెంట్స్‌లోనే మన దగ్గర ఇందాకున్న లిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ డాటా తీసుకుంటారు చూడండి. సేమ్ కొంచెం జూమ్ ఔట్ చేసి దీంట్లో ఫస్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి 1 మిస్టర్ సురేష్. సెకండ్ వన్ రాజేష్. నెక్స్ట్ లత. సో, నాకైతే ఇక్కడ లిస్ట్ చేయడానికి 3 మాత్రమే వచ్చాయి. బట్ నా దగ్గర ఉంది 6 మెంబర్స్. సో, నేను ఇంకా కొత్తగా కొన్ని షేప్స్ తీసుకోవాలి. నాకు 3 కాకుండా ఎక్స్‌ట్రా కావాలి అనుకున్నప్పుడు మీరేం చేయండి అంటే, ఇక్కడ చూడండి మనకు పైన ట్యాబ్‌లో ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ డిజైన్ ఉంది కదా! స్మార్ట్ ఆర్ట్ డిజైన్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్‌లో లెఫ్ట్ సైడ్‌లో చూడండి.
యాడ్ షేప్ అని ఉంది కదా, మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ థర్డ్ లత అని ఎక్కడైతే ఉందో ఆ షేప్కి డౌన్లో యాడ్ చేయాలనుకుంటున్నారా, టాపా, లెఫ్టా, రైటా, బిఫోర్, ఆఫ్టరా, మీ ఇష్టం. సో నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో నాకు ఏంటి అంటే బిలో కావాలి. బిలో ఇంకా 3 షేప్స్ కావాలి కాబట్టి ఈ షేప్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ షేప్లోకి వెళ్ళేసి యాడ్ షేప్ ఆఫ్టర్ అండ్ బిఫోర్, నాకు ఆఫ్టర్ కావాలి, ఆఫ్టర్. ఓకే, మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి ఆఫ్టర్. ఓకే, లేదు బిఫోర్ కావాలంటే ఏ షేప్కి బిఫోర్ కావాలో ఆ షేప్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బిఫోర్ పైన క్లిక్ చేయండి, యాడ్ షేప్ బిఫోర్. ఇలా మీకు ఎన్ని షేప్స్ కావాలి అనుకుంటే మీరు అన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ చేసిన తర్వాత అప్పుడు మీరు నేమ్స్ ఎంటర్ చేయండి. మళ్ళీ 4 కిరణ్, నెక్స్ట్ 5th వన్ లత, నెక్స్ట్ సుజాత. ఓకే, ఇలా నేమ్స్ అనేది తీసుకోవచ్చు. ఇది ఏంటి అంటే ఒక స్మార్ట్ ఆర్ట్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేసిన తర్వాత మనము షేప్స్ ఎక్స్ట్రా కావాలంటే ఎలా యాడ్ చేసుకోవాలి అనేది లిస్ట్‌కి సంబంధించిన స్మార్ట్ ఆర్ట్‌కి సంబంధించిన ఆప్షన్స్ ఇవి. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్మార్ట్ ఆర్ట్‌ని మన అవసరాన్ని తగ్గట్టు కలర్ కాంబినేషన్స్ గానీ, ఓకే, డిజైన్స్ గానీ మార్చాలి అనుకుంటే అవి ఎలా మార్చాలి, ఈ స్మార్ట్ ఆర్ట్ డిజైన్‌లో ఉన్న ఆప్షన్స్ గానీ, ఈ ఫార్మాట్‌లో ఉన్న ఆప్షన్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. సో ఈ క్లాస్‌లో ఏంటి మనకి ఒక స్మార్ట్ ఆర్ట్‌ని మనకు సూటబుల్ స్మార్ట్ ఆర్ట్‌ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, షేప్స్ ఎక్స్ట్రా కావాలంటే ఎలా యాడ్ చేసుకోవాలన్నది ఈ క్లాస్. నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.